హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ మంత్ర. నేను మీ భవాని. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ ఎప్పుడూ ఆనందంగా మరియు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈరోజు మనం గోమాత శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా గోమాతను గురించి, తన మహిమల గురించి తెలుసుకుందాం. గోమాతలో సకల దేవతలు నివాసం ఉంటారన్న విషయం మనందరికీ తెలిసినదే కదండి. గోవికి ప్రదక్షిణం చేయటం వలన మన పాపాలు పోతాయి. వాటితో పాటు మనకు తెలియని చాలా దోషాలు, తెలిసి తెలియక చేసే తప్పుల వలన కలిగే దోషాలు ఇలా ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుందాం. గోమాత మహిమ గురించి మహాశివుడు పార్వతీదేవితో చెప్పిన కథనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి కైలాసమున పరమశివుడిని భక్తితో పూజించి, నాదా, స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిపిన దోషం, పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధంగా పరిహారమగునో చెప్పవలసిందిగా ప్రార్థించగా, దయామయుడైన పరమశివుడు, ఓ పార్వతి, గోమాతనందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వ పాపములు నశించును. ఆ గోమాతనందు పాదములలో రుణపితృదేవతలు, గొలుసులు, తులసి దళములు, కాళ్లల్లో సమస్త పర్వతాలు, మారుతి కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదములు, భ్రూమధ్యమున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్యచంద్రులు, చెవులలో శంకుచక్రాలు, కొమ్ములలో యమయంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉండును. ఉదరమున పృథ్వీదేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్యకిరణములు, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంకోటి దేవతలు, పిరుదులయందు పితరులు, కర్రి కావేరి బోలు, పొదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు సప్త సముద్రాలు, పాలు సరస్వతీ నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీదేవతలు, గోపచింత, గంగా, యమున, ప్రయాగ, త్రివేణి నదుల తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద ధూళి సమస్త పుణ్య నదులు తీర్థముల కన్నా గొప్పది. కావున ఓ పార్వతి, ఈ గోమహత్యం వర్ణను ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతకములన్నీ తొలగిపోతాయి. ప్రతి అమావాస్య నాడు పఠిస్తే 3 నెలల మహాపాపములు తొలగును. నిత్యము సంధ్యవేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి 3 తరాల పితృదేవతలు తరించెదరు. గోవును తృప్తిగా మేత, శనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి చెందెదరు. గోవుకి మనసారా నమస్కరించిన మంచి ఫలితములనిచ్చును. గోవుకు 5 సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణతో సమానం. అటువంటి గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ శ్లోకాన్ని చదువుకున్న విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి గోవును ఈ శ్లోకంతో ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు పోయి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ శ్లోకం ఏమిటో ఇప్పుడు చూద్దాం. గోవర్ధనం ధరం వందే గోపాదం గోపరూపిణం, గోకులోద్భవ ఈశానం, గోవిందం గోపికా ప్రియం. ఈ శ్లోకాన్ని చదువుతూ గోమాత చుట్టూ 5 సార్లు ప్రదక్షిణ చేసిన సర్వ పాపాలు, దోషాలు పోయి సకల శుభాలు కలుగుతాయి.